నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శాఖలో శిక్షణా కార్యక్రమానికి స్వాగతం. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనము ఒక్కొక్క మాడ్యూల్‌లో ఒక్కొక్క ఇది ఎలాబొరేటెడ్‌గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. దీనికంటే ముందు మాడ్యూల్‌లో మనము హౌ టు నేరేట్ ఆర్ హౌ టు పిచ్ ఏ స్టోరీ దాని గురించి డిస్కస్ చేసుకుంటూ కొన్ని ఎలిమెంట్స్ మాట్లాడుకున్నాం. ఒక ప్రొడ్యూసర్‌కి మనం ఒక కథని ఎలా చెప్పాలి అనే దాని గురించి కొంచెం ఎలాబొరేటెడ్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు అంత ఎలాబొరేటెడ్‌గా ప్రొడ్యూసర్‌ది డిస్కస్ చేసుకున్నాం మిగతా వాటికంటే అంటే, ప్రొడ్యూసర్ అనేవాడు ఓకే అంటే మిగతా వాళ్ళందరూ ఓకే అంటారు. నేను పోయిన ఆ మాడ్యూల్‌లో చెప్పినట్టు ఒక రజనీకాంత్ గారి దగ్గరికో, ఒక చిరంజీవి గారి దగ్గరికో, ఒక బాలకృష్ణ గారి దగ్గరికో, వెంకటేష్ గారి దగ్గరికో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రొడ్యూసర్ ఎవరు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టరు కాబట్టి, వాళ్ళు డబ్బులు తీసుకోవాలి కాబట్టి, మంచిగా ఇచ్చే ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళు కూడా కంఫర్టబుల్‌గా చేయడానికి రెడీగా ఉంటారు. ఏ పీపుల్స్ మీడియానో, లైకా ప్రొడక్షన్సో ఇట్లాంటి పెద్ద బ్యానర్ మన వెనక ఉంది, మన కథని యాక్సెప్ట్ చేసింది అంటే ఆటోమేటిక్‌గా ఎవరైనా సరే ఆహ్, వాళ్ళు ఆ క్యారెక్టర్ చేయడానికి ఈజీగా ముందుకొస్తారు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్‌కి కథ నచ్చింది అంటే వాళ్ళకి డబ్బులొస్తాయి, కమర్షియల్‌గా సక్సెస్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ కూడా ఆర్టిస్ట్‌లకుంటుంది. కాబట్టి అందుకని ముందు ప్రొడ్యూసర్‌ని ఎట్లా మనము కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయాలంటే మన కథలో సబ్జెక్ట్ లేకుండా ఎవరు కన్విన్స్ కారు. సబ్జెక్ట్‌తో పాటు మార్కెటింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్‌ది ఒక ఆర్టిస్టు. ఇక్కడ ఆర్టిస్ట్‌లో జనరల్‌గా 3 రకాలు. ఒకటి స్టార్స్, 2 కొంచెం పాపులరు స్టేటస్ ఉన్న ఆర్టిస్టులు, 3 నార్మల్. నార్మల్ వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. రండి అంటే వచ్చేస్తారు. రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 1000, లక్షో వాళ్ళకి ఎంత పే చేస్తామో అంత పే చేస్తే ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ చెక్ చేసుకుంటాం. వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకోళ్ళు అనుకుంటాం. బట్ మన కథకి వీళ్ళే కంపల్సరీ అనుకున్న ఆర్టిస్టులని మనం కొంచెం ఆహ్, కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా మేమే తప్ప ఇంకెవరు చేయలేరు అంటే వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారు. ఓకే. చేయొచ్చా? చేయకూడదా? డబ్బులెంత ఇస్తారు? డేట్స్ ఏంటి? ఇవన్నీ చాలా ఆహ్, సర్కమ్‌స్టాన్సెస్ అన్నిటిని చెక్ చేసుకొని వాళ్ళైనా ఒప్పుకోవాలి, మనమైనా ఒప్పించాలి. అందుకని ఆర్టిస్ట్ దగ్గరికెళ్ళినప్పుడు మనం పిచ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎప్పుడూ కూడా ఒక ఆర్టిస్టు 2 రకాలుగా ఆలోచిస్తాడు. ఒకటి నాకెన్ని డబ్బులిస్తారు? 2 నాకెంత పేరొస్తుంది? ఆర్టిస్ట్‌కి కావాల్సినయి ఈ రెండే. నేను చేసే క్యారెక్టర్ తాలూకు ఆహ్, ఇంపార్టెన్స్ ఆ ఫిల్మ్‌లో ఏముంది? ఆ ఫిల్మ్‌లో నేను చేసినందుకు నాకు రెమ్యునరేషన్ ఎంతొస్తుంది? కొన్నిసార్లు కథ అద్భుతంగా ఉండి, ఆ కథ వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇంకో 10 కథలో, 20 కథలో, 30 కథలో చేయడానికి స్కోప్ దొరుకుతుంది అనుకున్న చోట ఫ్రీగా గూడా జేస్తారు. చాలామంది డబ్బుల కంటే కూడా ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆహ్, డబ్బు అనేది ఒక సెకండరీ అవుతుంది. ఒక రజనీకాంత్ గారో, ఒక చిరంజీవి గారో ఆల్రెడీ డబ్బులన్నీ సంపాదించేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఆహ్, ఆహ్, అనిపిస్తుంది డబ్బు. అట్లాంటి టైంలో అంటే డబ్బు తీసుకోకుండా చేస్తారా? చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే వాళ్ళ ప్రొఫెషన్ ఇగ తీసుకోకుండా చేయడం మొదలుపెడితే ప్రతివాడెళ్లి క్యారెక్టర్స్ చెప్తారు. సో, వాళ్ళ లైఫు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మెయింటెనెన్సు మనకి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఇప్పుడు చిరంజీవి గారు ఒక రోజు మనకు ఒక రోజుకు ఒక రూ. 1000 ఉంటే సరిపోద్దనుకుంటే వాళ్ళకి 10,00,000, 15,00,000 కావాలి రోజుకి. ఎందుకంటే కొన్ని వి హావ్ టు మెయింటైన్ సమ్ సర్టెన్ లెవెల్స్. అందుకని వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. డబ్బే అవసరం ఉండదు. కాకపోతే డబ్బు అవసరం ఉంటుంది. అందుకని మనం ఫ్రీగా చేయమంటే ఎవరు చెయ్యరు. కానీ కొన్నిసార్లు వాళ్ళంతట వాళ్ళు ముందుకొచ్చి ఫ్రీగా చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు అంటే ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్ చేసే స్కోప్ నాకు రాలేదు అని వాళ్ళకనిపించినప్పుడు. అయితే మనం చెప్పేటప్పుడు రజనీకాంత్ గారికో, చిరంజీవి గారికో, బాలకృష్ణ గారికో చెప్పేటప్పుడు మీ లైఫ్‌లో ఇలాంటి క్యారెక్టర్ మీరు చేసుండరు సార్ అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అవన్నీ చూసేసొచ్చుంటారు. మనమేదో తోపులము, మన కథ అద్భుతం, మనకు అద్భుతం. వాళ్ళకి కాదు. మనం ఆలోచిస్తే రకరకాల క్యారెక్టర్స్ వాళ్ళు చేసేసున్నారు. ఇప్పుడు 'చిరంజీవి' గారి లైఫ్‌లో ఆయన టచ్ చేయని కోణం ఏమన్నా ఉందా? ఒక హ్మ్. మామూలు మిడిల్ క్లాస్ కుర్రాడి దగ్గర నుంచి హై గ్యాంగ్ లీడర్ దాకా ఆయన టచ్ చేయని క్యారెక్టర్ ఏముంది? ఒక పెద్ద 'ఎన్టీఆర్' గారు గావచ్చు, ఒక 'బాలకృష్ణ' గారు గావచ్చు, ఒక 'రజనీకాంత్' గారు గావచ్చు. వాళ్ళు లైఫ్‌లో వాళ్ళు చేసిన 350 100 200 సినిమాలలో ఆల్మోస్ట్ అన్ని రకాల క్యారెక్టర్స్‌ని టచ్ చేసుంటారు. కాబట్టి మనం వాళ్ళకి జెప్పేటప్పుడు మీ లైఫ్‌లో ఇలాంటి క్యారెక్టర్ చేసుండరు సార్ అన్నట్టు చెప్పకుండా,
ఈ క్యారెక్టర్ ఇంత బాగుంటుంది సార్, మీరే చేస్తే ఈ క్యారెక్టర్కి ఇంకా బలం ఉంటుంది, మీరు తప్ప ఈ క్యారెక్టర్ని ఇంకెవ్వరు చెయ్యలేరు, మీరే ఈ క్యారెక్టర్కి ప్రాణం పొయ్యగలరు అనే రేంజ్లో వాళ్ళకి చెప్తే, అంటే అది కూడా పొగిడినట్టుగా కావాలని ఏదో ఎక్కించినట్టుగా అనిపించకూడదు. వాళ్ళ క్యాలిబర్, వాళ్ళ టేస్ట్, వాళ్ళ లైఫ్ స్పాన్, ఈ మూడింటిని చెక్ చేసుకొని మనం క్యారెక్టర్స్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి మీరు ఏ క్యారెక్టర్ తీసుకెళ్ళినా చేస్తారు. ఎందుకని, ఎట్లాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలిగిన సత్తా ఆయన దగ్గర ఉంది. అట్లాగే బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ క్యాలిబర్ని పెంచుకుంటూ 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 ఇవాళ ఒక మంచి పీక్లోకి వెళ్ళారు. వాళ్ళు స్టార్స్ అయ్యారంటే ఒక్క రోజులో అవ్వలా, మెట్టెక్కుతూ 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 వచ్చి వాళ్ళు ఒక స్టేజ్కి చేరిపోయారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం తీసుకొని వెళ్ళే క్యారెక్టర్ అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అయితే కొంతమంది నెగిటివ్ చెయ్యరు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీరు విలన్గా చేయాలి అంటే చేయరు. అదే కమల్ హాసన్ గారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ గారు విలన్. సో ఎవరు మనం అనుకున్న టైప్ ఆఫ్ క్యారెక్టర్ని చేయడానికి సిద్ధపడతారు, అది కూడా మనం ఆలోచించుకొని ఆ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత మెయిన్గా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మనం స్టోరీ నేరేట్ చేసే ప్రాసెస్లో ఈ కథలో ఉండే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సీన్స్ ఏంటి, ఈ కథ మొత్తం మీద ఫస్ట్ హాఫ్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, ఆర్టిస్ట్ వింటూ ఉంటే బా ఇక్కడ నా పర్ఫార్మెన్స్ ఎరగదీయొచ్చు, ఇక్కడ నేను చేస్తే ప్రేక్షకులు పడిపోవాలి, ఈ ఎలివేషన్ అద్భుతంగా ఉంది, ఈ సిచ్యుయేషన్లో మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేసి నేను ఒక్కడిని కనపడవచ్చు. ఇట్లా ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ని చేసే ప్రాసెస్లో తను ఊహించుకొని తన తన లైఫ్లో ఒక మంచి మైలురాయి, అదే జీవితాన్ని టర్న్ తిప్పుతుంది అనట్లా మనం. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఖైదీ సినిమా చిరంజీవి గారి లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఖైదీ కంటే ముందు ఆయన దాదాపుగా 17 సినిమాల హీరో. అప్పటికే మొండిఘటం, టింగరంగడు, అభిలాష, తర్వాత విజేత, ఇట్లాంటి సినిమాలు చాలా చేసేస్తున్నారు. మరి ఖైదీ ఏంటి అంటే ఒక యాక్షన్ హీరోగా, అప్పటికే పులి, మొండిఘటం ఈ సినిమాలలో యాక్షన్ హీరోగా ఆయన సెటిల్ అయ్యి ఉన్నారు. యమకింకరుడు అయితే ఆయన లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ చేసిన సినిమా. ఒక బ్యూటిఫుల్ పోలీస్ ఆఫీసర్గా అద్భుతంగా ఆయన పర్ఫార్మెన్స్ చేసిన సినిమా. అందులో అటు స్ట్రగుల్సు, ఇటు ఎంజాయ్మెంట్సు, రొమాన్సు, లవ్ అన్నీ ఉన్న సినిమా. మరి ఆయన మరి ఖైదీ ఏంటి అంటే, ఖైదీ కథాపరంగా కావచ్చు, విజువల్గా కావచ్చు, ప్రజెంటేషన్ పరంగా కావచ్చు, చిరంజీవి గారి లైఫ్లో ఒక చిన్న మార్క్ని క్రియేట్ చేసింది. అందుకని ఖైదీ ఆయన లైఫ్లో ఖైదీ ఒకటి అని చెప్పుకుంటారు. ఆయన లైఫ్లో చాలా ఉన్నాయి. ఒక ఆపద్ బాంధవుడు, ఒక స్వయం కృషి, ఒక శుభలేఖ, ఎన్ని సినిమాలు చేశారు. అట్లాగే బాలకృష్ణ గారిని తీసుకుంటే ఆయన లైఫ్లో ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఇట్లా ఆయన లైఫ్లో కూడా ఒక రిమార్కబుల్. వెంకటేష్ గారిని తీసుకుంటే ఒక పవిత్ర బంధం, ఒక అసలు కలియుగ పాండవులు, ఆయన ఫస్ట్ సినిమా నుంచి మొదలెడితే ఆయన లైఫ్లో అన్ని రకాల, ఒక గణేష్ లాంటి యాక్షన్ టైప్ ఆఫ్ సినిమాలు చేశారు, ఒక పెళ్లి చేసుకుందాం లాంటి ఫ్యామిలీ టైపు చేశారు. అట్లా అందరూ ఆర్టిస్టులు వాళ్ళ లైఫ్లో చేసిన వాటిల్లో కంటే కూడా ఇప్పుడు మనం చెప్పే కథ హౌ డిఫరెంట్, హౌ బెస్ట్, హౌ ఎఫెక్టివ్, ఇవి ఆలోచించుకుంటారు. ఇంతకుముందు చేసినా కదండి పక్కన పడేయండి అంటే అయిపోతుంది. నందన్ అని ఒక ఫ్రెండ్, మన తమిళ్ డైరెక్టర్, నారా రోహిత్ దగ్గర చెప్పడానికి వచ్చాడు. నారా రోహిత్ నా స్టూడెంట్ అని తెలిసింది కాబట్టి నన్ను అప్రోచ్ అయ్యి కొంచెం రోహిత్ గారి టైం తీసుకోగలరా అంటే, సరే అని నేను నారా రోహిత్తో మాట్లాడితే ఆయన రమ్మనండి సార్ భలేవాళ్ళే అన్నాడు. వెళ్ళాము, కథ చెప్పాడు. కరెక్ట్గా తను అంతకుముందు చేస్తున్న టైప్ ఆఫ్ స్టోరీ ఇది, రెండు ఒకటే. దాంతో నారా రోహిత్ సారీ సార్ ఇంతకుముందు ఇప్పుడే చేస్తున్నాను, మళ్ళీ అదే రిపిటేషన్ లాగా ఉంటుంది, వద్దన్నాడు. సో మనం ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆర్టిస్ట్ తాలూకు ప్రీవియస్ ఫిలిమ్స్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన చేసున్నారా, రొటీన్గా అనిపించకూడదు. ఇంతకుముందు చేశాడు ఒక 4 పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్, అందులోనే పోలీస్ ఆఫీసర్, ఇందులో పోలీస్ ఆఫీసరే, ఇందులో పోలీస్ ఆఫీసరే, ఇందులో పోలీస్ ఆఫీసరే, ఏమైపోతుంది. పాపం ఎల్వి శ్రీరామ్ గారు చాలా బాగుంది కంటే ముందు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన చాలా బాగుంది అనే సినిమా ఆయన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. సో ఆర్టిస్ట్ తాలూకు ప్రీవియస్ ఫిలిమ్స్ ఏంటి,
వాట్లల్లో వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి తెలియకుండా వెళ్ళిపోయి మనం కథ చెప్పేస్తే చెయ్యరు. ఇంతకుముందు చెప్పినట్టు 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఆయన లైఫ్‌లో చాలా బాగుంది కంటే ముందు చాలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. ఆయన లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ చాలా బాగుంది. చాలా బాగుంది ఈ సినిమాలో ఆయన గమ్మత్తు మాడ్యులేషన్‌తో ఒక కామెడీ క్యారెక్టర్, త్రూ ఔట్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఆయన్ని ఏ సినిమా కథ చెప్పినా అలా చేయండి సార్, అలా చేయండి సార్ అంటే ఒక ఒక దశలో ఆయన ఏడ్చేసాడు. ఏడ్చేసి నేనట్లాంటి క్యారెక్టర్ చెయ్యను. మీరు నా దగ్గరికి తీసుకురాకండి అని చెప్పేసాడు. ఎందుకంటే ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటాడు. డిఫరెంట్‌గా చేయాలని కోరుకుంటాడు. రొటీన్ చేయాలని కోరుకోడు. హ్మ్. మనం ఇంతకుముందు ఒక దాంట్లో మాట్లాడుకున్నాం. ఒక ఆర్టిస్టు వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్స్‌కి భిన్నంగా ఉంటే తొందరగా ఇష్టపడతారు. వాళ్ళు చేసి రొటీన్‌గా అదే క్యారెక్టర్స్ ఇస్తూ పోతుంటే వాళ్ళకి తెలియకుండా ఒక దశలో ఇరిటేషన్ వస్తుంది. అందుకని మనము ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి మన కథని పిచ్ చేసేటప్పుడు వాళ్ళ క్యాలిబర్ ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఒక 5, 6 సినిమాలు మినిమమ్ చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి సినిమాలు నచ్చుతాయి? వాళ్ళకి ఎట్లాంటి క్యారెక్టర్స్ ఇష్టపడతారు? ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని మనం వెళ్ళేటప్పుడు మనకు అవసరం వాళ్ళు. కానీ వాళ్ళకి మనం అవసరం కాదా? అవునా? అనేది మన క్యారెక్టరు, మన స్టోరీ డిసైడ్ చేస్తది. అందుకని మనం వాళ్ళ దగ్గరికెళ్ళేటప్పుడే ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎట్లాంటివి ఇష్టపడతారు? ఎట్లాంటివైతే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు? ఇవన్నీ మనం తెలుసుకొని వాళ్ళు ఇంతకుముందు చేసిన ఫిలిమ్స్ క్యారెక్టర్స్ అన్ని ఒకసారి అనలైజ్ చేసుకొని మనం వెళ్ళాలి. కొంతమంది రొటీన్ చేయడానికి ఇష్టపడతారు. నాకు పోలీస్ క్యారెక్టర్స్ ఉంటే ఇవి చెప్పండి అంటారు. కొంతమంది రౌడీస్ అట్లాంటి క్యారెక్టర్సే చెప్పండి అంటారు. కొంతమందికి మన లైఫ్‌లో కష్టాలు పడి, బాధలు పడి, సప్రెస్ అయ్యే ఇట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. రొటీన్‌గా వాళ్ళు అవే చేయడానికి ఇష్టపడతారు. వీలైనంత వరకు అట్లాంటి ఆర్టిస్ట్‌లని మీరు పెట్టుకోకుండా ఉంటే బెటరు. వాళ్ళు వెరీ పాపులర్ అయిపోయి, స్టార్స్ అయిపోయి, ఇంకా వాళ్ళు తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు తప్ప కొన్నిసార్లు కొంతమంది ఎట్లా ఉంటారంటే ఇప్పుడు 'సుధీర్ బాబు' గారి దగ్గరికి కథ చెప్పడానికి వెళ్ళిందనుకోండి. మేము ఒక ఇద్దరు మన స్టూడెంట్స్ వెళ్తుంటే చెప్పా. ఒక పని చేయవయ్యా స్టార్టింగ్‌లో ఫలానా సీన్ రాసి తీసుకొని పో ఒప్పుకుంటాడు అని. అవునా సార్ అని రాసుకొని వెళ్ళాడు. 'సుధీర్ బాబు' గారు ఒప్పుకున్నారు. ఏంటి అంటే షర్ట్ ఇప్పేసి భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్తారు సార్ మీరు అన్నారు. ఓకే అన్న. ఆయనకి కొన్ని ఇష్టం అట్లాంటివి. సో 'సల్మాన్ ఖాన్' గారు అన్నారు చొక్కా ఇప్పడం, భుజం వేసుకోవడం, ఫైట్‌లు ఆయనకిష్టం. అట్లా కొంతమందికి కొన్ని ఇష్టాలుంటాయి. అలాంటివి అక్కడక్కడక్కడ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ వీలైనంత వరకు దాని మీద కంటే కూడా కథ మీద డిపెండ్ కండి. క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ కండి. దాన్ని అన్‌ఫోల్డ్ చేసే ప్రాసెస్ మీద డిపెండ్ కండి. నేను ఆ అబ్బాయికి నవ్వుతూ చెప్పాను. అది ఓకే అయింది గానీ, మళ్ళీ తర్వాత కథ దగ్గరికొచ్చేసరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. కథలో మార్పులు, చేర్పుల కోసం మళ్ళీ మన దగ్గరికొచ్చారు. చిన్న మార్పులు చెప్పాము. ఓకే. సో, అట్లా ఒక ఆర్టిస్ట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పే ప్రాసెస్ మెయిన్‌గా వాళ్ళకి పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఎక్కడుంటుంది? వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ క్యారెక్టర్‌లో ఎంతవరకు అవకాశం ఉంటుంది? వీటిని వాళ్ళు చూస్తారు. ఓవరాల్‌గా కథ చూడడంతో పాటు వాళ్ళ క్యారెక్టర్ తాలూకు పర్ఫార్మెన్సు, వాళ్ళ తాలూకు ఎలివేషన్స్ చెక్ చేసుకుంటారు. వాటి మీద కాన్సంట్రేట్ చేసి ఎవరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మన స్టూడెంట్స్ అందరికీ నేను ఒక టెస్ట్ పెడుతుంటాను. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఈ సినిమా వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు హీరోలు. ఎవరికి ఏం చెప్పి పుచ్చుంటాడు డైరెక్టర్. 2 క్యారెక్టర్సు లీడ్ క్యారెక్టర్సే. కానీ 2 క్యారెక్టర్స్‌లో ఎలా ఉంటుందంటే మల్టీ స్టారర్ చేసేటప్పుడు పర్టిక్యులర్‌గా ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇంపార్టెన్స్ తగ్గినా వాళ్ళు ఒప్పుకోరు. చాలా మధ్యలో మీకు ఒక 70స్ నుంచి 80స్ వరకు మల్టీ స్టారర్ సినిమాలు చాలా వచ్చాయి. 'కృష్ణ' గారు, 'ఎన్టీఆర్' గారు, 'నాగేశ్వరరావు' గారు, 'ఎన్టీఆర్' గారు, 'శోభన్ బాబు' గారు, 'కృష్ణ' గారు, అట్లా 'కృష్ణరాజు' గారు, 'కృష్ణ' గారు, 'కృష్ణ' గారు, 'శోభన్ బాబు' గారు ఇట్లా రకరకాల కాంబినేషన్స్‌లో మల్టీ స్టారర్స్ వచ్చేవి. ఇప్పుడు అవి చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈయన ఒకటి కొడితే ఆయన ఒకటి కొట్టాలి. ఈయనకో సీన్ ఉంటే ఆయనకో సీన్ ఉండాలి. ఈయనకో పాట ఉంటే ఆయనకో పాట ఉండాలి. కొలతలు కొలుచుకున్నట్టుగా అది చెయ్యడం కూడా అంత ఈజీ ఏం కాదు. అట్లా ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు గారికి ఏం చెప్పుంటారు? వెంకటేష్ గారికి ఏం చెప్పుంటారు? అంత ఈజీ టాస్క్ కాదిది. వాళ్ళని ఒప్పించడం. మళ్ళీ అది చెప్పిందే సినిమాలో లేకపోతే ఏమయ్య నాకు చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? అనకూడదు వాళ్ళు. అందుకని చాలా జాగ్రత్తగా ఆర్టిస్ట్ తాలూకు ఇగో హర్ట్ కాకుండా, ఆర్టిస్ట్ స్టేచర్ దిగకుండా, ఆర్టిస్ట్ క్యాలిబర్‌కు సరిపోయేటట్టుగా మనం మన కథని ప్లాన్ చేసుకొని చెప్పితే చెప్పడం కూడా ఎట్లా చెప్పాలంటే ఏదో ఇప్పుడు అక్కడికెళ్తాడండి, అక్కడికెళ్తే మరి అన్నట్టు కాకుండా విజువలైజ్ చేస్తూ చెప్పాలి. పరిగెడుతున్నారండి. సడెన్‌గా ఆగాడు.
ఏదో సౌండ్ అయినట్టు అనిపించింది, వెనక్కి తిరిగాడు. ఇట్లా మీరు విజువల్ చేస్తూ వాళ్ళని ఊహించుకోవడానికి, వాళ్ళు వింటూ వాళ్ళని వాళ్ళు ఆ క్యారెక్టర్లో ప్లేస్ చేసుకొని చుట్టుపక్కల క్యారెక్టర్స్ని, ఆ రియాక్షన్స్ని ఎనలైజ్ చేసుకుంటూ ఇమాజినేషన్లో వెళ్ళడానికి వీలుగా మనం పిచ్ చేస్తే, పర్టికులర్గా యాక్టర్స్కి, ప్రొడ్యూసర్కి ఇంత చెప్పక్కర్లా. ప్రొడ్యూసర్కి డబ్బులు ఎక్కడ వస్తాయి, మార్కెట్ ఏంటి, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. యాక్టర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ చేయడానికి స్కోప్ ఎక్కడుంది, యాక్షన్ సీక్వెన్స్లో వాళ్ళు ఎట్లా చేసుకోగలరు, ఇవన్నీ వాళ్ళంతటా వాళ్ళు దాన్ని ఇమాజిన్ చేసుకోవడానికి వీలుగా మనం పిచ్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. అలా ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఒక యాక్టర్కి పిచ్ చేయాలి. యాక్టర్స్లో మనం అనుకున్నట్టు స్టార్సా, క్యారెక్టర్ ఆర్టిస్ట్లా, లేకపోతే కొత్త వాళ్ళ అయితే పెద్ద టెన్షన్ లేదు, మామూలుగా చెప్పేసినా కానీ వాళ్ళు మన సినిమా వాళ్ళకి అవసరం కాబట్టి ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్టులు జనరల్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఏమవుతుందంటే, వాళ్ళు ఒక సినిమా కాకుండా 10 సినిమాలు, 20 సినిమాలు చేస్తారు. ఈ చేసే ప్రాసెస్‌లో ఈ క్యారెక్టరు ఓకే అనుకుంటే పక్కకెళ్ళిపోతారు. అలా అనిపించకుండా ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్సు, వాళ్ళకు వచ్చే రెమ్యునరేషను, ఈ రెండిటిని మనం కొంచెం ఎఫెక్టివ్‌గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి, ఎన్ని రోజులు కావాలి వాళ్ళది, ఎప్పుడు కావాలి. జనరల్‌గా ఏమవుతుందంటే పెద్ద ఆర్టిస్ట్‌లతో చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు కాంబినేషన్స్‌లో డేట్లు కుదరకపోతే ఇబ్బందవుతది. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ పీరియడ్‌లో మనకి షూటింగ్ ఉండొచ్చు. ఇక్కడి నుంచి ఈ డేట్‌ల వరకు ఉండొచ్చు. మీరు ఆ టైంలో కొంచెం ఫ్రీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటాం. సో, వాళ్ళకి వాళ్ళ క్యారెక్టర్‌తో పాటు వాళ్ళ డేట్సు, ఎందుకంటే పెద్ద హీరోల్లాగా ఒకటే సినిమాలో చేసుకుంటూ మిగతా సినిమాలు ఆపేయరు. వీళ్ళేంటంటే 10 సినిమాలలో చేసుకుంటారు. వాళ్ళకి 10 సినిమాలు చేస్తే 10 క్యారెక్టర్స్ పడతాయి. 10 మంది డబ్బులు పే చేస్తారు. వాళ్ళ ఇదవుతుంది. ఎందుకంటే ఒక హీరోకి ఇచ్చినట్టు 100,00,00,000, 200,00,00,000, 50,00,00,000, 10,00,00,000 ఇవ్వరు వీళ్ళకి. వీళ్ళకి కొంతమందికి లంసమ్ సినిమాకిస్తారు. కొంతమందికి పర్ డే పే చేస్తారు. కాబట్టి ఈ మనం పే చేసే పేమెంటు ఒక సినిమాతో వాళ్ళ లైఫ్ గడవదు కాబట్టి, వాళ్ళు కొన్ని మోర్ దెన్ 1, 2, 3, 4 సినిమాలు చేసుకోవాలి కాబట్టి, వాటి కోసం వాళ్ళ డేట్‌లను అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా మనం కొన్ని ఆప్షన్స్ ఇస్తూ మన స్టోరీని వాళ్ళకి పిచ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలుంటాయి. ఇంకా స్టార్స్‌కి మాత్రం వాళ్ళ వల్ల కాకుండా మన వల్ల వాళ్ళకేంటి బెనిఫిట్ అనే దాని మీద మనం ఎప్పుడూ వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి ఈ క్యారెక్టర్ చేస్తే మాకు బెనిఫిట్, ఆ క్యారెక్టర్‌కి బెనిఫిట్, ఆ స్టోరీకి బెనిఫిట్, మీ వల్ల ఈ సినిమాకి ఫెచ్చింగు అనేది వాళ్ళకి హైలైట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్‌ని వాళ్ళు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తూ మనం పిచ్ చేసుకుంటూ వెళ్తాము. ఇది ఒక యాక్టర్‌కి పిచ్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఒక డైరెక్టర్‌కి పిచ్ చేయాలి స్టోరీని. డైరెక్టర్, రైటర్ తనే అయితే ప్రాబ్లమ్ లేదు. తనే పిచ్ చేసుకుంటాడు. ఓ ప్రొడ్యూసర్ దగ్గరికెళ్ళి, ఒక ఆర్టిస్ట్ దగ్గరికెళ్ళి తను ఒప్పించుకుంటాడు డైరెక్టరు. కానీ నేను ఒక రైటర్‌ని, ఎందుకంటే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉన్నాం మనం ఇంకా. డెవలప్‌మెంట్ స్టేజ్‌లో యాస్ ఎ రైటర్ నేనెళ్ళి ఒక డైరెక్టర్‌కి నా కథ చెప్పి ఒప్పించాలి. అయితే డైరెక్టర్స్‌లో ఇప్పుడు మనం అనుకున్నట్టు 3 రకాల డైరెక్టర్స్ ఉంటారు. ఒకటి వాళ్ళ కథ వాళ్ళే రాసుకునేవాళ్ళు డైలాగ్స్‌తో సహా. కొట్టాల శివ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, సీను వైట్ల గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళు రైటర్, డైరెక్టర్స్. వాళ్ళ కథ వాళ్ళే చేస్తారు. విశ్వనాథ్ గారు వేరే వాళ్ళ కథని చెయ్యరు. ఆయన కథే చేస్తారు. రాఘవేంద్రరావు గారో, కోదండరామిరెడ్డి గారో అయితే వాళ్ళ కథలు చేయరు వాళ్ళు. వేరే వాళ్ళ కథల్ని వాళ్ళు చేస్తారు. అట్లా ఫస్టు కథ రాసుకునే డైరెక్టరా? కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ వాళ్ళే రాసుకునే డైరెక్టర్సా? లేదా? ఫస్ట్ కేటగిరీ ఇది. రెండో కేటగిరీకి వచ్చేసరికి మూల కథ వీళ్ళదుంటుంది. రచయితలను పెట్టి దాన్ని డెవలప్ చేయించుకుంటారు. ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు. ఆయన ఐడియా ఆయనది. దాన్ని ఒక సాయినాథ్ గారికో, ఒక ఆకెళ్ళ గారికో, ఒక జనార్దన మహర్షి గారికో, లేకపోతే ఒక ఎంవీఎస్ హరనాథరావు గారికో ఇట్లాంటి వాళ్ళని పిలిచి, ఇగో నేను ఈ పాయింట్ అనుకుంటున్నాను, కూర్చుందాం. కూర్చుంటారు, డెవలప్ చేసుకుంటారు. అంటే కథ వాళ్ళది తీసుకొని స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ని వేరే వాళ్ళతో రాయించుకునే దర్శకులు. మూడోది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వేరే వాళ్ళవి. వీళ్ళు కేవలం దర్శకత్వం మాత్రం చేస్తారు. ఇలాంటి కేటగిరీ. ఇప్పుడు మనం వెళ్ళే డైరెక్టర్ ఎలాంటి కేటగిరీ? వాళ్ళ కథ తప్ప వేరే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. అంటే వాళ్ళ కథ తప్ప వేరే కథ చెయ్యరు. ఇప్పుడు విశ్వనాథ్ గారి దగ్గరికెళ్ళి, సార్ నా దగ్గర ఒక కథ ఉందంటే, నేను చెయ్యనండి, నా కథ తప్ప వేరే వాళ్ళ కథ చెయ్యను అంటారు. ఎందుకని? ఆయన కథ ఆయన ఎట్లా మలుచుకోగలడు, ఎట్లా క్యారెక్టర్స్‌ని చేసుకోగలరు అనేది ఆయనకి సంపూర్ణమైన పట్టు ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ కథ ఆయన చేయరు. ఇప్పుడు కొరటాల శివ గారు ఉన్నారనుకోండి కదా! స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ ఆయనే రాసుకుంటారు. ఆయన దగ్గరికెళ్ళి నా దగ్గర ఒక కథ ఉంది సార్ అంటే, మన దగ్గర ప్రొడ్యూసర్ ఉండి, హీరో ఉండి,
కొరటాల శివ గారు దర్శకత్వం చేస్తే వర్కౌట్ అవుతది. మాట్లాడండి అని హీరోనో, ప్రొడ్యూసరో చెప్తే మనమెళ్ళి సార్ నా దగ్గర ఒక కథ ఉంది. హీరో ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ ఒప్పుకున్నాడు. మీరు డైరెక్ట్ జేయాలంటే ఆలోచిస్తారు. అది గూడా మళ్ళీ కథ ముందు నాకు చెప్పు. నాకు నచ్చితే నేను ఓకే. లేకపోతే చెయ్యనంటారు. అట్లా కథ వాళ్ళే రాసుకునే దర్శకుల దగ్గరికెళ్ళినప్పుడు మన కథని వాళ్ళతో ఒప్పించడం అనేది కొంచెం ఎక్కువ కష్టం. వంట చేసే వాళ్ళకి వండి వండి పెట్టడం ఎంత కష్టమో, వీళ్ళకి మనం కథ చెప్పడం గూడా అంత కష్టం. ఎందుకంటే వంట చేసేవాళ్ళు 10 వంకలు పెడతారు. వాళ్ళకి వంటొచ్చు కాబట్టి ఇందులో ఉప్పు తక్కువేసావు, ఇందులో కారం ఎక్కువేసావు, ఇది చేసావు, ఇది చేసావు అని ఎట్లాగా వంకలు పెడతారో, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వాళ్ళే రాసుకునే వాళ్ళ దగ్గరికి మనం కథ తీసుకొనెళ్తే, వాళ్ళు దాంట్లో 30 వంకలు పెడతారు. పెట్ట పెట్టాలని పెట్టకపోయినా వాళ్ళకి తెలుసు గాబట్టి, ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి, వాళ్ళు ఎలా ఉంటే బావుంటుందో తెలుసు గాబట్టి, వాళ్ళు మనకి సజెషన్స్ ఇచ్చే అవకాశాలుంటాయి. సజెషన్స్ ఇచ్చినప్పుడు ఒక రైటర్‌గా మనం ఇగోకెళ్ళకూడదు. షాఫ్ట్ అకాడమీ మనకు చాలా కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు ఇలాంటివి ఆహ్, ఫిల్మ్ మేకింగ్‌లో, ఫైన్ ఆర్ట్స్‌లో డిఫరెంట్‌వి. అట్లాగే యానిమేషన్‌లో 2డీ యానిమేషన్, 3డీ యానిమేషను నుంచి ఫైనల్‌గా మనకి సినిమా ఇండస్ట్రీలోకెళ్తే అవసరమయ్యే విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ వరకు కూడా అన్ని రకాల కోర్సెస్, డిప్లొమాసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు, డిగ్రీలు, పీజీల వరకు ఉన్నాయి. అవి కూడా యూనివర్సిటీ అథెంటిక్‌గా అఫిలియేషన్‌తో ఉన్నాయి. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే ఆన్‌లైన్ కోర్సులు, ఆఫ్‌లైన్ కోర్సులు ఉన్నాయి. వీటిలలో మీరు ఒక క్రాఫ్ట్ కాకుండా మోర్ దెన్ 1 క్రాఫ్ట్ నేర్చుకోగలిగితే ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ఒక మంచి క్రాఫ్ట్‌మెన్‌గా, ఆర్టిస్ట్‌గా కావచ్చు, డైరెక్టర్‌గా కావచ్చు, టెక్నీషియన్‌గా కావచ్చు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రండి, డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.